This conference will now be recorded. ఈ రోజు ఓఎస్ అండ్ డిబి మైగ్రేషన్ లో కొన్ని టాపిక్స్ సెట్ చేస్తాం, అన్ని చేయలేం మనము. ఓకే, ఓఎస్ అండ్ డిబి మైగ్రేషన్ అంటే మనం టార్గెట్ సిస్టమ్ హనా డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం. హనా డేటాబేస్ మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కటే సపోర్ట్ చేస్తుంది. సో ఈరోజు చిన్న టాపిక్ వర్క్ చెప్పుకుంటాం. ముందుగా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి VMware లో. క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయాలి కీబోర్డ్లో. సో ఇక్కడ ఎప్పుడు మనం ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఎంటీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం లైనక్స్ ఇన్స్టాల్ చేయాల్సింది సుసి లైనక్స్ మనం ఇన్స్టాల్ చేసేది. సుసి లైనక్స్ ఓనర్ వచ్చేవారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్షన్స్ లో మనకు మైక్రోసాఫ్ట్ సంబంధించిందే చూపిస్తుంది, సుసి లైనక్స్ చూపిదు. మనకి సుసి లైనక్స్ చూపించాలంటే ఇక్కడ లైనక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వర్షన్ వచ్చి సుసి లైనక్స్ 1264 బిట్ 12 వర్షన్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. వర్షన్ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ లో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో టైటిల్ ఏ నేమ్తో మీరు ఈ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, నేమ్ ఇవ్వమంటున్నారు. అలాగే పాత్ బ్రౌజ్ క్లిక్ చేసి ఎక్కడ సేవ్ చేస్తారు. ఈ వర్చువల్ మెషిన్ ని మీరు ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. డి డ్రైవ్ లో న్యూ ఫోల్డర్ ఎంటీగా ఉంది, న్యూ ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ టైటిల్ లొకేషన్ ఇచ్చాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ప్రాసెస్ ఎవరి సిస్టమ్కి ఎంత రికమెండెడ్ ప్రాసెస్ ఉంటే అవి ప్రొవైడ్ చేయాలి. ప్రాసెస్ కోర్ ఫర్ ప్రాసెస్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ర్యామ్ ఇచ్చాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ యూజ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ 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 హార్డ్ డిస్క్ సైజ్ ఇవ్వాలి. ఇక్కడ 900 GB నేను ఇస్తున్నాను. అలాగే ఇక్కడ స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఫినిష్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి చూపిస్తుంది. హోమ్ క్లోజ్ చేసేయాలి, అవసరం లేదు హోమ్ని. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్ ఇది. సో అంతా రెడీగా ఉంది. మనం మెమరీ సెలెక్ట్ చేసుకున్నాం, ప్రాసెసర్స్, హార్డ్ డిస్క్ సైజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సిడిఆర్ డివిడి SATA సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ యూజ్ ISO ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసి మౌస్లో కీబోర్డ్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు బ్రౌజ్ క్లిక్ చేసి ఫైల్ ఐ థింక్ ఎఫ్ డ్రైవ్లో ఉండాలనుకుంటాను. ఓకే, ఇది ఫైల్ కాదు, ఇది కాదు, ఇంకో ఫైల్ ఉండాలి. ఈ డ్రైవ్లో ఏమైనా ఉందా? యా, SP5 వర్షన్. ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్. మనం ఏం చేస్తున్నాం, VMware లో సుసి లైనక్స్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ మౌస్ తో క్లిక్ చేసి కీబోర్డ్ లో డౌన్ యారో సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎందుకు మనం ఇది సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే, సో మనం OSDB మైగ్రేషన్ చేస్తున్నాం. హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి. హనా డేటాబేస్ మొత్తం మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కే సపోర్ట్ చేస్తుంది. SUSE Linux Enterprise for SAP Application Tool SP5.
సో ఇక్కడ అగ్రీ టు ద లైసెన్స్ టర్మ్స్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ క్లిక్ చేయాలి. నెట్వర్క్ కాన్ఫిగరేషన్. ఇక్కడ హోస్ట్ ఆర్ డొమైన్ హోస్ట్ నేమ్ ఆర్ డిఎన్ఎస్ క్లిక్ చేయాలి. ఇక్కడ హోస్ట్ నేమ్ ఇక్కడే ఇచ్చాలి. హోస్ట్ నేమ్ ఇక్కడే ఇచ్చాలి. హోస్ట్ నేమ్ వచ్చి PRDSRV. అలాగే డొమైన్ నేమ్ వచ్చి vk.techsystems.edu. vk.techsystems.edu. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం SAP సాఫ్ట్వేర్ కోసం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి సుశీల్ అనే ఎంటర్ప్రైజ్ సర్వర్ ఫర్ SAP అప్లికేషన్స్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ రూట్ 60 GB ఉంది, స్వాప్ 2 GB ఉంది. అవి చేంజెస్ చేయాలి. ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసేదంతా రూట్లోకి వెళ్తుంది. స్వాప్ అంతే పేజింగ్ ఫైల్ సైజు, అది 2 GB ఉంది. ఇక్కడ ఎక్స్పర్ట్ పార్టిషనర్ క్లిక్ చేయాలి. వాల్యూమ్ మేనేజ్మెంట్ని ఎక్స్పాండ్ చేయాలి. సిస్టమ్ ఎక్స్పాండ్ చేయాలి. రూట్ స్వాప్ ముందు స్వాప్ క్లిక్ చేసి రీసైజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్వాప్ ఎంత రికమెండ్ చేస్తుంది అంతే నా సిస్టము 25 GB. మీరు కూడా 25 GB ఇవ్వండి. ఓకే క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు రూట్ క్లిక్ చేయాలి. రీసైజ్ క్లిక్ చేయాలి. కస్టమ్ సైజ్ రిమైనింగ్ ఎంత ఉంది సైజు 870 దాకా ఉంది. సో సపోజ్ ఇప్పుడు నేను 850. ఇక్కడ చూసారా మ్యాక్సిమం ఎంత సైజ్ కావాలని అడిగినాడు చూడండి. మినిమం ఎంత ఉండాలి, ఎంత సైజ్ ఇవ్వాలి మీరని. సో మీరు ఈ SAP సాఫ్ట్వేర్ అంతా మీకు ఇన్స్టాల్ చేసి మొత్తం చేయాలంటే ఒక 350 GB ఫ్రీ స్పేస్ ఉండాలి మీకు. ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు యాక్సెప్ట్ క్లిక్ చేస్తే చూడండి రూట్ 850 GB, స్వాప్ 25 GB. సో రూట్కి సరిపోద్ది స్వాప్. ఓకే నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏషియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రీజియన్ వచ్చి కోల్కతా ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో విండోస్లో యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి రూట్, దానికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. admin.123 admin.123. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫైర్ వాల్ అనేది ఎనేబుల్లో ఉంది. ఫైర్ వాల్ ఎనేబుల్లో ఉంచకుండా డిజేబుల్ చేయాలి. ఫైర్ వాల్ డిజేబుల్ చేయాలంటే ఇక్కడ డిజేబుల్ మీద క్లిక్ చేస్తే ఫైర్ వాల్ డిజేబుల్ అయిపోద్ది. ఫైర్ వాల్ డిజేబుల్, ఇప్పుడు ఫైర్ వాల్ విల్ బి డిజేబుల్. నెక్స్ట్ ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. రికార్డింగ్ ఆన్ చేశానా?
సో ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి, రూట్, స్మాల్ లెటర్స్ లో రూట్ యూజర్ నేమ్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ admin.123. సైన్ ఇన్. సో ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ క్లిక్ చేయాలి. సిస్టమ్ టూల్స్ లో సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ పవర్ క్లిక్ చేయాలి. సో బ్లాంక్ స్క్రీన్ 5 minutes ఉంది. ఇది బ్లాంక్ స్క్రీన్ 5 minutes కాస్త నేను నెవర్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్లోజ్ చేసేసేది. సో ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకి ఓపెన్ టెర్మినల్ అని ఉంటుంది. ఓపెన్ టెర్మినల్ క్లిక్ చేయాలి. మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ మనం తెలుసుకోవాలంటే కమాండ్ వచ్చి పోస్ట్ నేమ్ ఎంటర్. మన సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్ మనం చూడాలి అంటే పోస్ట్ నేమ్ స్పేస్ -f. కానీ మన ఫుల్ కంప్యూటర్ నేమ్ అది కాదు. ఫుల్ కంప్యూటర్ నేమ్ చేంజ్ చేయాలి. ఫుల్ కంప్యూటర్ నేమ్ చేంజ్ చేయాలి అంటే అప్లికేషన్స్ క్లిక్ చేసి సిస్టమ్ టూల్స్ లో యాస్ట్ క్లిక్ చేయాలి. యాస్ట్ లో స్క్రోల్ డౌన్ చేస్తే పోస్ట్ నేమ్ దీన్ని క్లిక్ చేయాలి. యాడ్ క్లిక్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ముందు ఐపీ అడ్రస్ తెలుసుకోవాలి. ఐపీ అడ్రస్ అంతా ఇక్కడ కమాండ్ వచ్చి ఐపీ కాన్ఫిగ్ కాదు, ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగ్. ఇదిగోండి ఐపీ అడ్రస్. ఇది ఐపీ అడ్రస్. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ముందు ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఫుల్ కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. ఫుల్ కంప్యూటర్ నేమ్ వచ్చి prdsrv.vk.techsystems.edu ఫుల్ కంప్యూటర్ నేమ్. ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. హోస్టెల్ ప్లేస్ లో prdsrv. ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లోజ్. ఇప్పుడు చెక్ చేసుకుందాం ఫుల్ కంప్యూటర్ నేమ్ చేంజ్ అయిందా లేదా అని. పోస్ట్ నేమ్ స్పేస్ -f ఎంటర్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ రెడీ. సో హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. support.sap.com సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. బై ఆల్ఫాబెట్ ఇండెక్స్ క్లిక్ చేయాలి. హెచ్ క్లిక్ చేయాలి. హెచ్ లో ఉంటుంది హనా డేటాబేస్. స్క్రోల్ డౌన్ చేయాలి. ఎస్ఏపి హనా ప్లాట్ఫామ్ ఎడిషన్ క్లిక్ చేయాలి. ఇంతకుముందు ఎస్ఏపి హనా ప్లాట్ఫామ్ ఎడిషన్ 1.0 ఉండేది, 2.0 ఉండేది. 1.0 స్టాప్ చేసేసాడు. ఇప్పుడు ఎస్ఏపి హనా ప్లాట్ఫామ్ ఎడిషన్ 2.0 ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. ఇంకోటి ఏదో రిలీజ్ చేశాడు, కాదే 2.0. ఓకే, ఇంకోటి మొన్నే 3వ తేదీ రిలీజ్ చేశాడు, SP05. సో రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇదేంటంటే ఈ ఓఎస్ కి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడున్న ఓఎస్ కి ఫైల్ సపోర్ట్ చేయట్లేదు. చెక్ చేద్దాం ఉండండి. ఈరోజు ఊరిని ఎక్స్పెరిమెంట్ గా చేద్దాం. సపోర్ట్ చేస్తే
సో ఇది లేటెస్ట్, క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుద్ది. సో 57 SP05 57 52 ఎంత జీబీ ఉంది ఇది? బాగా స్లోగా డౌన్లోడ్ అవుతుంది. 14 జీబీ ఉంది. ఓకే, ఓల్డ్ వర్షన్ వేసేస్తాము. SP05 తీసుకోవట్లేదు, SP04 వేస్తాము. 413. సో అదే ఇది, ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి చాలా ఫైల్స్ ఉంటాయి. మనకి అందులో ఇది ఒక్క ఫైలే కావాలి, మనకి అన్ని ఫైల్స్ తో అవసరం లేదు. ఆ జిప్ ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసామంటే చాలా ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫైల్ ని ఇప్పుడు మనం లైనక్స్ లోకి మూవ్ చేసుకోవాలి. ఈ ఫైల్ దేనికి సంబంధించింది? SP04, SP05 కాదు, SP04. ఎందుకంటే ఈ ఓఎస్ SP04 కే సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర రిజిస్టర్ యూజర్ లేదు కాబట్టి. ఇది 413. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో ఈ ఫైల్ ఉంటుంది. మనకి ఈ ఫైల్ ఒక్కటే కావాలి, ఇంకేం అవసరం లేదు. ఈ ఫైల్ని ఇప్పుడు మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలంటే WinSCP ఇన్స్టాల్ చేసుకోవాలి. చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాక దీన్ని డబుల్ క్లిక్ చేయండి. అప్గ్రేడ్ తర్వాత చేసుకోవచ్చు. క్లోజ్. ఇక్కడ ఐపీ అడ్రస్, హోస్ట్ నేమ్ ప్లేస్ లో ఐపీ అడ్రస్ ఇవ్వాలి. దేని ఐపీ అడ్రస్? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐపీ అడ్రస్. యూజర్ ఏంటి? రూట్. పాస్వర్డ్ ఏంటి? admin.123. ఇటు పక్క నా విండోస్ 10, ఇటు పక్క లైనక్స్ వస్తుంది. లాగిన్. కెనాట్ అసైన్ రిక్వెస్ట్ అడ్రస్. ఏమైందబ్బా? ఐపీ అడ్రస్ ఇది కదా, ఐపీ అడ్రస్ ఏదబ్బా? ఇదే కదా ఐపీ అడ్రస్ తీసుకుంది. ఓకే, సారీ, ఐపీ అడ్రస్ ఇందాక తప్పు కాపీ చేశాను. ఐపీ అడ్రస్ ఇది. ఇక్కడ కూడా మార్చాలి మనం. ఐపీ అడ్రస్ తప్పించాం. ఇది ఐపీ అడ్రస్. ఓకే, ఓకే క్లిక్ చేయాలి. సో ఇది ఇనెట్ అడ్రస్, ఇది ఐపీ అడ్రస్. ఇందాక మనం ఇది ఇచ్చేసాం, మర్చిపోయి ఇది తీసుకోపోయి అది ఇచ్చేసాం. ఇప్పుడు తీసుకుంటుంది. చూడండి, ఇది లైనక్స్ సంబంధించింది, ఇది విండోస్ సంబంధించింది. విండోస్ లో ఎక్కడుంది ఆ ఫైలు? ఫస్ట్ ఇక్కడ ఒక స్లాష్ రూట్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్లాష్ రూట్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫోల్డర్ నేమ్ వచ్చి డంప్ అని ఇస్తున్నాను. దీనికి సెట్ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ 777 ఇవ్వాలి.
గుర్తుపెట్టుకోండి, లైనక్స్ లో మనం ఏదైనా ఫోల్డర్ వాడాలంటే పర్మిషన్ ఇవ్వాలి. డైరెక్ట్ గా విండోస్ లాగా ఫోల్డర్ యూస్ చేయడానికి కుదరదు. ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ డంప్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్కడ పాత్ ఉంది, డిలోనా ఈలోనా ఫైల్ ఈ అవుతుంది, ఈలో ఓకే ఈ ఫైల్ రైట్ క్లిక్ ఇచ్చి అప్లోడ్ ఓకే క్లిక్ చేయాలి. ఈ విధంగా ఫైల్ కాపీ చేసుకోవాలి విండోస్ నుంచి లైనక్స్ లోకి. మామూలుగా అయితే నెట్ 10 MB అలా రావాలి, నెట్ ఎందుకు స్లో ఉంది. ఓకే ప్రాబ్లం లేదు, ఆ ఫైల్ ఎప్పటికైనా డౌన్లోడ్ అని. ఓకే మీ దగ్గర ఎవరి దగ్గర సుసి లైనక్స్ రిజిస్టర్ యూజర్ ఉందా, రిజిస్టర్ వాయిస్ ఉందా? లేదు వినయ్. ఓకే రిజిస్టర్ ఉంటే లేటెస్ట్ HANA డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన వాయిస్ SP04 దాకా సపోర్ట్ చేస్తుంది, 05 సపోర్ట్ చేయట్లేదు. కాపీ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ మనకి లైనక్స్ లో రెడీ. వినయ్ గారు, ఈ ఒరాకిల్ డేటాబేస్ మైగ్రేషన్ కి సెండ్ చేస్తారా అండి? ఇవాళ నైట్ ప్రాక్టీస్ చేసుకుంటాను. పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒక స్మాల్ డౌట్ అండి వినయ్ గారు, ఇది SAP సెక్యూరిటీస్ పైన క్వశ్చన్స్ అడిగారండి వాళ్ళ. సెక్యూరిటీ మీరు అసలు సెక్యూరిటీ పైన ఎందుకు అడుగుతారు అసలు మిమ్మల్ని? మీరు అదే రెజ్యూమ్ అర్థం కాదు. SAP సెక్యూరిటీ మాకు బేసిక్. తెలియదు, సెక్యూరిటీ మేము చేయలేదని చెప్పాను అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. మా వాళ్ళకి ఎల్లుండి మళ్ళీ ఇంటర్వ్యూ ఓకే అయింది ఇద్దరికి మండేకి. వాళ్ళకి ఒక్క క్వశ్చన్ కూడా అడగట్లేదు. మీకు ఎందుకు అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు. అదే అండి, మా సెక్యూరిటీస్ పైన అడిగారు. వాళ్ళకి డైరెక్ట్ గా లింక్ పెట్టేస్తున్నారు. 30 క్వశ్చన్లో 12 క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని. సో క్వశ్చన్స్ అయిపోతున్నా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేస్తున్నారు. అదే అండి, సెక్యూరిటీస్ పైన ఐడియా లేదు నాకు కూడా, అందుకోసం చెప్పలేదు. ఓకే థ్యాంక్ యూ అండి. సో ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే హోమ్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. అదర్ లొకేషన్స్ క్లిక్ చేయాలి. కంప్యూటర్ క్లిక్ చేయాలి. డంప్ ఫోల్డర్, ఈ ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ టెర్మినల్ క్లిక్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ లాగా ఇక్కడ ఓపెన్ టెర్మినల్. సో మన టెర్మినల్ ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నామో ఆ ఫోల్డర్లో ఓపెన్ అయినది. ఇప్పుడు ఈ ఫోల్డర్కి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూడడానికి LS కమాండ్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ మొత్తం ఆ ఫోల్డర్లో ఉన్న లిస్ట్ అంతా చూపిస్తుంది. వీటికి పర్మిషన్ లేవు, పర్మిషన్ ఇవ్వాలి. ఈ ఫోల్డర్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలంటే పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ వచ్చి CHMOD స్పేస్
-r క్యాప్స్ లెటర్ స్పేస్ 777 అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఈ పాత్ మనం పర్మిషన్ ఇస్తుంది దీనికి. ఇలాగా మనం పర్మిషన్ ఇచ్చి ఆ ఫోల్డర్స్ ని ఆ ఫైల్ ని మనం యూజ్ చేయగలం, లేకపోతే యూజ్ చేయలేం. ఎంటర్. ఇప్పుడు పర్మిషన్ వెళ్ళింది. నో సచ్ ఫైల్ ఏదో తప్పించానే. డంప్ ఫోల్డర్ డంప్ లోనే ముందర ఉంది. యాష్ డంప్ ముందల అది ఫార్వర్డ్ యా స్లాష్. ఇది మిస్ చేశాను, ఇది మిస్ చేశాను. yes chmod స్పేస్ -r 777. ఇక్కడ లైనక్స్ బాగా కమాండ్స్ కాదు, లైనక్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఉన్నారా? నేను చాలా తక్కువ లైనక్స్ చేసింది, అందువల్లే. ఇప్పుడు కాదు, నాకు తర్వాత అవసరం ఉంటుంది అందుకని. ఓకే, ఇప్పుడు పర్మిషన్ ఉందా లేదా చెక్ చేద్దాం. పర్మిషన్ వచ్చింది. ఈ ఫైల్ ని మనం స్టార్ట్ చేయాల్సింది. హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేయాలంటే కమాండ్ వచ్చి // ఎంటర్. ఓకే, హనా డేటాబేస్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఈ ఇష్యూ వస్తుంది. ఇది ఎవరికన్నా లైనక్స్ గ్రిప్ ఉన్న వాళ్ళు అయితే చేయగలరు. నాకు ఇది తెలియట్లేదు అవి ఎలా చేయాలనేది. ఆర్పిఎం ప్యాకేజ్ ఒకటి అడుగుతుంది. ఇది తెలిస్తే ఇవి చేయగలిగితే లేటెస్ట్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఆర్పిఎం ప్యాకేజ్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలంటే ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. వినయ్ ఎస్ఏపి నోట్లో చూసారా? ఈ ఎస్ఏపి నోట్లో చూసినా కూడా ఏం అర్థం కావట్లేదు. అవునా? 2886607 నా ఫ్రెండ్కి తెలుసు, ఒకసారి చేయించుకుని ఓఎస్ అన్న బ్యాకప్ పెట్టుకోవాలి. టూ 2886607. మామూలుగా ఆడ కూడా అదే చెప్పింది మనకి. ఆర్పిఎం ప్యాకేజ్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ 2 ఫైల్స్ ఇవి ఇన్స్టాల్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలంటున్నాడు. ఓకే. ఇవి ఎక్కడ దొరకతాయి, ఇవి ఎక్కడ ఇన్స్టాల్ చేసి అప్డేట్ చేయాలి, ఇదే నాకు తెలియదు, అంతే, ఇంకేం లేదు. నేను లైనక్స్ చాలా తక్కువ యూజ్ చేసింది, విండోస్ మీద, అందువల్ల. సో ఈ ఫైలు ఇవి చేసుకోమంటున్నాడు. SP05 వర్షన్ సెట్ అవట్లేదు. ఓకేలే, ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇంకో క్లాస్ ఉంది నాకు వెంటనే. ఇక్కడ మీరు ఎప్పుడు ఎలా చేస్తారంటే
ఒకేసారి అన్ని ఫైల్స్ కాపీ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఇది ఏంటి ఫైల్స్ కాపీ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. సో ఇదేం లేదు, విన్ఎస్ఏపి డౌన్లోడ్ విన్ఎస్ఏపి అట్ అఫీషియల్ సైట్ అని గూగుల్లో టైప్ చేస్తే అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అది. సో ఇదే గో టు డౌన్లోడ్స్. సో ఇదే డౌన్లోడ్ నౌ క్లిక్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో డబుల్ క్లిక్ చేయగానే నాకు ఎలా ఓపెన్ అయింది అలా ఓపెన్ అవుతుంది మీకు. సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసే ఫైల్స్ కూడా విండోస్లో ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టేసుకోవాలి. అంటే లైనక్స్కి ఇప్పుడు కెర్నల్ మనకు అవసరం లేదు, ఎక్స్ట్రాక్ట్ చేయము. సోర్స్ సిస్టమ్ ఎక్స్పోర్ట్ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయము, అది ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్లో ఉంటుంది. కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. ఇంకేమున్నాయి, హనా డేటాబేస్కి హనా క్లయింట్ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. హనా డేటాబేస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అది విండోస్లో చేసేసుకుంటారు. ఎస్డబ్ల్యూపిఎం అనేది మీరు అక్కడే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్డబ్ల్యూపిఎం రెండు దగ్గర మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. బెటర్ మీరు లైనక్స్లో ఎస్డబ్ల్యూపిఎం ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఎలాగనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను, మండే కంప్లీట్ చేద్దాం ఈ టాపిక్. ఓకే, అవి వినయ్ గారు టీ కోడ్స్ మనము లాంగ్వేజ్ దాకా చెప్పుకున్నామండి. ఫర్దర్ గా మళ్ళీ ఏమైనా టీ కోడ్స్ చెప్పుకోవాలా? ఏంటి కోర్స్ చెప్పుకోవాలి ఏంటి అర్థం కాలేదు. లాంగ్వేజెస్ వరకు లాంగ్వేజెస్ వరకు టీ కోడ్ చెప్పుకున్నాము మనము. పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో. అవును, పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అక్కడ దాకా ఓకే కదండి అంటున్నా. అంటే ఇప్పుడు డేటాబేస్ చేంజ్ చేస్తా మళ్ళా. దేనికి అర్థం కాలేదు. నేను మళ్ళీ ఒక్క నిమిషం అండి కాల్ చేస్తాను. ఒక్క నిమిషం డిస్టర్బెన్స్ వస్తుంది, నేను కాల్ చేస్తాను ఒక్క నిమిషం తర్వాత. ఏంటి డేటాబేస్ అంటే మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నావా? లేదండి, ఎంఎస్ SQL డేటాబేస్ మీద మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేసాం కదా. అవును, ఓన్లీ లాంగ్వేజ్ ఫైల్ దాకా అయింది, ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉన్నాయా అండి అట్లా? అవే పోస్ట్ ఇన్స్టాలేషన్ మీకు ఏం చెప్పాను అవే ఇంక లేవు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది. ఇక్కడ స్టాప్. ఏంటండి, సెక్యూరిటీకి బేసిక్ అడ్మినిస్ట్రేటర్కి రెండు డిఫరెంట్ అయినా ఉన్నాయి, సేమ్ అంతే ఉంటుంది? యాక్చువల్గా ఇంతకుముందు బేసిస్కి సెక్యూరిటీకి పెద్ద డిఫరెన్స్ లేదండి, ఒకటే సెక్యూరిటీకి బేసిస్కి. కానీ జిఆర్సి అనేది ఒకటి కొత్తగా యాడ్ అవటం వల్ల అది సెక్యూరిటీ సపరేట్గా అయిపోయింది. బేసిస్ వాళ్ళకి సెక్యూరిటీ కొన్ని యూజర్ రోల్ అనే సెక్యూరిటీ కింద వస్తుంది, బేసిస్ కింద వస్తుంది. ఇలా కొన్ని మనకు సెక్యూరిటీ కింద వస్తుంది. అది మీరు రెజ్యూమ్లో ఏం పెట్టారో, మీరు ఏం చేసుకున్నారో మీరు చెక్ చేసుకోవాలి. రెజ్యూమ్ సొల్యూషన్ మేనేజర్ కూడా అడతారు వాళ్ళ కోసం. సో జస్ట్ మేము సొల్యూషన్ మేనేజర్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ వర్కే చేసాం, ఇంకా తర్వాత చేయలేము, అలా చేయలేదని చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పుకోవాలి. వినయ్ గారు, అయితే క్లయింట్ క్రియేట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మనము ప్రాక్టికల్ గా చేయలేదు కదా, అది ఎప్పుడు ఇద్దామని చెప్పా అంతే. అది ఆ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ గురించి అడిగానండి. అవి పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ గురించి అలా. పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కి క్లయింట్ కి ఏం సంబంధం అసలు? అంతే ఐడియా లేదు, అందుకోసం అడిగానండి. అయితే ఏంటి, మీరు పోస్ట్ ఇన్స్టాలేషన్ చేసే తర్వాత యూజర్ చేశారు, రోల్ చేశారు, RFC ప్రొఫైల్స్ చేశారు, ఆపరేషన్ మోడ్ చేశారు, వర్క్ ప్రాసెస్ చేశారు, అన్ని పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కిందకే వస్తాయా? కాదండి. క్లయింట్ RFC అనేది మీకు చెప్తాను. క్లయింట్ RFC TMS ప్రాజెక్ట్స్ అయ్యాక చెప్తాను. ఓకే అండి, అంటే ఒకటి జాబ్ చెప్తాను. లాస్ట్ ఫ్రైడే జాబ్ చెప్తాను మండే, బట్ అది టాపిక్ ఆగిపోయింది. బ్యాక్గ్రౌండ్ జాబ్ చెప్పేసాను కదా మీకు.
బ్యాక్గ్రౌండ్ జాబ్ ప్రింటింగ్ చెప్పేసాను. చెప్పలేదండి, మనకు ఎక్కడ దాకా అయిందంటే టాపిక్ ఎన్క్యూ సర్వర్ ఒకటి చెప్పారు మీరు, అంటే థియరిటికల్ చెప్పారు, చూపెట్టారు. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కాలేదు మనకు. బ్యాక్గ్రౌండ్ జాబ్ మీకు కాలేదా? కాలేదు, ప్రింటింగ్ కూడా కాలేదండి. అది బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎలా క్రియేట్ కాలేదండి. చేయాలి చెప్పలేదా? SM36 టీ కోడ్కి వెళ్ళి మీరు ఎట్లా బ్యాక్గ్రౌండ్ జాబ్స్ క్రియేట్ చేయాలో చెప్పారు. అదే లాంగ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అంతే, అదే SM36 కి ఎలా చేయాలని చెప్పాను కదా. అది ఓకే అండి. స్టాండర్డ్ జాబ్స్ ఏదో అన్నారు. ఇంకేం స్టాండర్డ్ జాబ్స్? SM36 కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ జాబ్ క్రియేట్ అని చెప్పాను. SM37 లో బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎలా చెక్ చేసుకోవాలని చూపించాను. ఇంకేముంది? ఓకే అండి, ప్రింటింగ్ అయితే కాలేదండి. ప్రింటింగ్ అనే స్పాక్ టీ కోడ్స్ ఎలా ప్రింటింగ్ అవుట్పుట్ డివైస్ క్రియేట్ చేయాలనే చెప్పలేదా మీకు? చెప్పలేదండి, చెప్పలేదు. చెప్పలేదు, అందరికి అయిపోయింది అది టాపిక్, మీకు ఎందుకు మిస్ అయింది అది? అందుకోసం ఒకసారి రివిజన్ చేసినట్టు కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ అడిగితే మనము లేదు, అందరు క్వశ్చన్స్ అడుగుతూనే అందరికి టైం ఉండే అన్ని బ్యాచెస్ కి చెప్పాను స్పాడ్ అనే టీ కోడ్. మీకు ఎలా మిస్ అయింది? ఒకసారి చూసుకోండి, ఏదైనా వీడియో ఏమన్నా మీకు ఏదైనా లింక్ మీరు ఏమైనా మిస్ అయ్యారో చూడండి. నేను ప్రింటింగ్ చెప్పాక అదే ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ప్రింటింగ్ ఏమన్నా మిస్ అయిందేమో మీకు సైడ్. ప్రింటింగ్ ఒకసారి సరే ఒకసారి చెక్ చేసుకుని చెప్పండి అవ్విందో లేదో. ఈ ప్రాజెక్ట్ అయ్యాక చెప్తాను దానికేమో. ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. బై టు ఆల్.